హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే పాత్సంలో ఏముంటుందంటే మనకు ఒక బైనరీ ట్రీ ఉంటుంది గైస్. బైనరీ ట్రీలో మనకి ఒకవేళ రూట్ నుంచి లీఫ్ నోడ్ కి ట్రావర్స్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క నోడ్ వాల్యూస్ అన్ని యాడ్ చేశాక మనకి ఒకవేళ టోటల్ అనేది టార్గెట్ సమ్ కి ఈక్వల్ గా ఉంటే అప్పుడు ఈ ట్రీ మొత్తానికి ట్రూ వాల్యూ మనము రిటర్న్ చేయాలి. కొంచెం కాంప్లెక్స్ ఉందేమో కదా, సింపుల్ చెప్తా. ఏం లేదు, మనకు ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్ లో ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసినాక మనకు టోటల్ ఒకవేళ 22 వస్తే ఆ ట్రీ ట్రూ అన్నట్టు, లేదా ఫాల్స్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ టు బి నోటెడ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఏది పడితే ఆ దానికి మనం టార్గెట్ సమ్ ఫినిష్ కాదు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 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 ఫర్ ఎగ్జాంపుల్ 22 అయిపోతే ట్రీ అనేది ట్రూ కాదు. మనకి ఎప్పుడు ట్రూ రావాలి అంటే ఎప్పుడైతే రూట్ నుంచి లీఫ్ దాకా వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ రూట్ నుంచి లీఫ్ దాకా వెళ్ళినాక అప్పుడు మాత్రమే టార్గెట్ ట్రూ అయితే, అంటే టార్గెట్ కి ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే రిటర్న్ చేయాలి. మధ్యలో అయిపోయింది కథ, ఫినిష్ అయిపోయింది, టార్గెట్ ఫినిష్ అయిపోయింది కథ కథ అంటే కాదు. మొత్తం పోయినాక రూట్ లీఫ్కి వచ్చినాక చెక్ చేయాలి. అంటే మన బేస్ కండిషన్ ఏంది మనకి? ఇప్పుడు ట్రీ వచ్చింది అంటే రికర్జన్ చేయాలి. రికర్జన్ అంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటి? బేస్, ఇంకోటి ఏంటి? బేస్, ఇంకోటి ఏంటి? రికర్సివ్ కేసు. ఫస్ట్ బేస్ కేసు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. రూట్ దాకా లీఫ్ దాకా పోవాలి. అప్పుడు మాత్రమే ఆగాలి. అప్పుడు మాత్రమే చెక్ చేయాలి అని క్లియర్ కట్‌గా ఇప్పుడే వర్డ్స్‌లో తెలిసిపోతుంది. సో, అది చెక్ చేద్దాం. లీఫ్ ఎట్లా చెక్ చేస్తాము? లీఫ్ అంటే ఏంటి? ఒక నోడ్‌కి లెఫ్ట్ ఉండదు, రైట్ ఉండదు. అంటే ఇఫ్ రూట్ డాట్ లెఫ్ట్ ఎల్ అని రాస్తా, డబుల్ ఈక్వల్ టు నన్. లెఫ్ట్ ఉండదు, ఇంకా రైట్ కూడా ఉండదు. రూట్ డాట్ ఆర్ డబుల్ ఈక్వల్ టు నన్. ఒకవేళ ఈ రెండు ట్రూ ఉంటే, ఈ రెండు ట్రూ ఉన్నంకల ఇక్కడ వరకు వచ్చినంకల మళ్ళీ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? టార్గెట్ సమ్ అయిందా లేదా. టార్గెట్ డబుల్ ఈక్వల్ టు టోటల్ అంటే అదే సమ్ అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ ట్రూ, అవునా? లేకపోతే ఫాల్స్. ఫాల్స్. ఓకే, ఇది అంతే. ఏంటి? బేస్ కేసు ఇది బేస్ కేసు. ఇప్పుడు రికర్సివ్ కేసు గురించి ఆలోచిద్దాం. రికర్సివ్ కేసు ఏంది? ఎప్పుడైతే సరే లీఫ్ కాకపోతే అది చేయాలి. సరే లీఫ్ అయితే అది చేయాలి. లీఫ్ కాకపోతే ఏం చేయాలి? అప్పుడు మనము ట్రావర్స్ చేయాలా? ట్రావర్స్ చేయాలంటే ఏంది? నేను చెప్పిన డీప్ అనాలిసిస్ చేయాలి. డీప్ అనాలిసిస్ చేయాలంటే డిఎఫ్ఎస్ వాడాలి. సో డిఎఫ్ఎస్ ఎట్లా? మనం ఫంక్షన్ రాద్దాం. డిఎఫ్ఎస్ ఎట్లా చేస్తారు? ట్రావర్స్ చేయాలంటే ఎట్లా? రూట్ డాట్ లెఫ్ట్ కామా టార్గెట్, తర్వాత దీనిది సమ్ పోవాలి. సమ్ ఎట్లా పోతుంది? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ప్లస్ రూట్ డాట్ వాల్యూ. అంటే ఆ వాల్యూది సమ్ అనేది మనకి కింద వెళ్తూ కింద అనేది అప్డేట్ అవుతూ వెళ్ళాలి. ఇది లెఫ్ట్ కి, అవునా? మనము ఇప్పుడు ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏంటంటే మనకి లాస్ట్ దాకా వెళ్ళినాక ఏమవుతుంది? అప్పుడు స్టాప్ అవుతుంది. స్టాప్ అయినాక ఏమవుతుంది? ఒక వాల్యూ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అంటే ఏం చేయాలి? రిటర్న్ అవుతుంది. రిటర్న్ ఎక్కడికి అవుతుంది అంటే ఇక్కడికి అవుతుంది. ఓకే, దాంతో ఏం చేయాలి? అది ఏం చేయాలి మనకు? అసలు ఏం రిటర్న్ అవుతుంది? ఎందుకు రిటర్న్ అవుతుంది? ఒకవేళ మనకి పాత్ సమ్ అనేది ట్రూ అయితే, అంటే లాస్ట్ వరకు వెళ్ళినాం, టార్గెట్ ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ అని రిటర్న్ చేసింది. అప్పుడు ఏం చేయాలి? మొత్తం ట్రీకి ట్రూ అన్నట్టే కదా. అందుకే మనం ఏం చేయాలి? ఒకవేళ ఇది ట్రూ వస్తే, అంటే ఇదంతా ట్రూ వస్తే మళ్ళీ ఫర్దర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్ రిటర్న్ కొట్టేద్దాం. ఒకవేళ ఫాల్స్ వస్తే అప్పుడు మళ్ళీ రైట్ చెక్ చేద్దాం. అది కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు రిటర్న్ అయింది, ఇక్కడ పోతుంది. ఇక్కడ పోయినాక మనకి చెక్ చేయాలి. ఒకవేళ ట్రూ అయింది అనుకో, అప్పుడు మళ్ళీ రైట్ సైడ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్ రిటర్న్ కొట్టేద్దాం. రిటర్న్ కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆన్సర్కి వచ్చేస్తుంది. సో ఇది మన రికర్సివ్ కేసు. ఓకే, మనకి ఇంకొక కేసు ఉంది. ఏంటంటే ఒకవేళ రూట్ లో ఏమి లేకపోతే అప్పుడు డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. అందుకే అదేం చేయాలి? అది బయట రాసుకోవాలి. ఇప్పుడు కోడ్ చంక్స్లలో ఉన్నది. ఇప్పుడు కరెక్ట్ గా కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి కరెక్ట్ చూద్దాం ఏంది కథ అని. బేస్ కేసు ఐడియా ఉంది కదా. ఎప్పుడైతే మన వాల్యూ నోడ్ అనేది లీఫ్ నోడ్ అయితే అప్పుడు చెక్ చేయాలి టార్గెట్ సమ్ ఉందా లేదా. ఒకవేళ లీఫ్ నోడ్ కాకపోతే రికర్సివ్ కేసుకి వచ్చి లెఫ్ట్ చెక్ చేయాలి, రైట్ చెక్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఏందో కథ. హే గాయ్స్,
కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి మనం ట్రీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఒక రికర్జివ్ అల్గోరిథం ఉంటుంది. సో రికర్జివ్ అల్గోరిథంకి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. రికర్జన్ ఓకే. పారామీటర్స్ ఏం పెట్టాలి? రికర్జన్ అంటే ఏంది? ఒక ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్కి డివైడ్ చేయాలి. దానికి ఒక పారామీటర్ పంపాలి. వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్? రూట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్. రూట్ నుంచే కదా మనం డివైడ్ చేసుకుంటే వాళ్ళు. తర్వాత ఏంది? మనం ఒక చెక్ చేయాలి. దేన్ని చెక్ చేయాలి? టార్గెట్స్. ఎట్లా చెక్ చేయాలి? 5 + 4 + 11 + 2 ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఒకటి స్టోర్ చేయాలా? స్టోర్ చేయడానికి ఇంకో స్పెషల్ వేరియబుల్ తీసుకోవాలి టోటల్ అని. తర్వాత ఇప్పుడు మన బేస్ కేస్ ఏంది? ఒకవేళ రూట్లు ఏం లేకపోతే డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. అది రిటర్న్ చేద్దాం. ఇఫ్ రూట్ ఉంటే పోవాలి, లేకపోతే డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్. రూట్ ఉంటే అప్పుడు చెక్ చేయాలి. మన బేస్ కేస్ ఏంది? అప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం? ఒకవేళ రూట్ డాట్ లెఫ్ట్ = నన్ అండ్ రూట్ డాట్ రైట్ = నన్. ఒకవేళ ఇది వచ్చినాక అప్పుడు ఏం చెక్ చేయాలి? సమ్ ఒకవేళ ఈక్వల్ అయిందా లేదా చెక్ చేయాలి. టార్గెట్ సమ్ = టోటల్ ప్లస్ రూట్ డాట్ వాల్యూ. ఎందుకు చెక్ చేస్తున్నా చేద్దాం. ప్లస్ ఎందుకు రాశాను అంటే ఇప్పుడు 5 + 4 + 11 ఇవన్నీ రికర్సివ్ కేసులో యాడ్ అవుతాయి. లాస్ట్‌కి ఇది కూడా యాడ్ చేయాలి కదా! నేను 2 కూడా యాడ్ చేయాలి కదా! 2 ఎక్కడ ఉంటది? రూట్ దగ్గర ఉంటది. సో అందుకే యాడ్ చేసిన. ఒకవేళ ఇది సేమ్ ఒకవేళ ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ, లేకపోతే రిటర్న్ ఫాల్స్. ఇది బేస్ కేస్. రికర్సివ్ కేస్‌కి వచ్చేసరికి ఇప్పుడు లెఫ్ట్ రికర్షన్ చేద్దాం. లెఫ్ట్ రికర్షన్ చేసినాక ఆన్సర్ ట్రూ వస్తే డైరెక్ట్ రిటర్న్ ట్రూ చేయాలి. ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. అవునా? అది చెక్ చేద్దాం. ఇఫ్ రికర్సివ్ కేస్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్, ఇది ఏంది? ప్రాబ్లమ్‌ని డివైడ్ చేస్తున్నాం పారామీటర్‌లో. తర్వాత టార్గెట్ సమ్, తర్వాత టోటల్ ప్లస్ రూట్ డాట్ వాల్యూ. అవునా? ఇప్పుడు ఈ వాల్యూ నెక్స్ట్ దానికి పంపించాలంటే యాడ్ చేయాలి కదా టార్గెట్ టోటల్ తోటి. అందుకే యాడ్ చేసిన. ఒకవేళ ట్రూ అయితే రిటర్న్ ట్రూ. ఇఫ్ సేమ్ అదే విధంగా రైట్ రూట్ డాట్ లెఫ్ట్ రైట్ టార్గెట్ సమ్ టోటల్ ప్లస్ రూట్ డాట్ వాల్ = ట్రూ అయితే రిటర్న్ ట్రూ. ఒకవేళ రెండు వెళ్ళినా సరే మనకి ఆన్సర్ రాకపోతే రిటర్న్ ఫాల్స్. అవునా? ఇప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది, 2 సార్లు ఎందుకు రాసినావు అనేసి. ప్లస్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ 5 + 4 లెఫ్ట్ సైడ్కి 5 + 4 కావాలి. మళ్ళీ రైట్ సైడ్ కూడా 5 + 8 కావాలి కదా! అంటే ఇక్కడ ఉన్న వాల్యూ 2 టైమ్స్ యాడ్ చేయాల్సిందే కదా! అందుకే 2 టైమ్స్ యాడ్ చేసిన. ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కాల్ చేసి రిటర్న్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ రూట్, తర్వాత టార్గెట్ సమ్, తర్వాత టోటల్ స్టార్టింగ్ ఇనిషియల్లీ 0 ఉంటుంది. ఇది ఏం చేస్తుంది గైస్? ఇది ట్రీ అనేది ట్రూ ఉందా లేదా అని రిటర్న్ చేస్తుంది. అది మనం ఫైనల్గా రిటర్న్ చేస్తే సరిపోతుంది కదా! అది చేస్తున్నాను. ఇప్పుడు సబ్మిట్ చేసి చెక్ చేద్దాం మన ఆన్సర్ సొల్యూషన్ కరెక్టా కదా. ఎస్, మన సొల్యూషన్ కరెక్ట్. టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనము ఏం చేస్తున్నాం గైస్? మనము ఒక ట్రీ ఉంటుంది, ఇక్కడ ట్రీ ఉంది. మనము ట్రీని ప్రతి ఒక్క లీఫ్ వరకు వెళ్ళి చెక్ చేస్తాం. ప్రతి ఒక్క లీఫ్ అంటే ఫస్ట్ ఇనిషియల్ ఏం చెక్ చేస్తాము? ఫస్ట్ ఇక్కడ వెళ్ళి చెక్ చేస్తాం, దొరకలేదు. తర్వాత ఇక్కడ వెళ్ళి చెక్ చేస్తాం, దొరికింది. సరే, ఈ కేసులో దొరికింది. కొన్ని కేసెస్లలో ఈ కేసులో వెళ్ళినా దొరకదు, ఈ కేసులో వెళ్ళినా దొరకదు, లాస్ట్కి దొరుకుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే అంటే దాని మీనింగ్ ఏంది? నేను ప్రతి ఒక్క నోడ్ని అట్లీస్ట్ ఒక్కసారి ఐటరేట్ చేస్తాను. అండ్ సో టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. సో టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది వర్స్ట్ కేసులో. బెస్ట్ కేసులో మనకి లాగిన్లో అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ పోగానే దొరికిందంటే అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. సో లాగిన్ అవుతుంది బెస్ట్ కేస్. కానీ వర్స్ట్ కేస్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సో బిగ్ ఆఫ్ లాగిన్ అవుతుంది. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీకి వద్దాం. స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనకి ఒకవేళ మనకి ట్రీ ఈ విధంగా ఉంటే అప్పుడు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క నోట్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అండ్ ఇదంతా రికర్జన్ అవుతుంది అంటే ఇదంతా స్టాక్ లో స్టోర్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క నోట్ స్టాక్ లో స్టోర్ అవుతుంది. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.